జై శ్రీమన్నారాయణ. వీరయ్య గురూజీ అండి, విశ్వపతి గారండి. ఈ బుక్స్ అన్ని తనే రాశాడు అన్నట్టు. దేవుడు కళలో కనిపించి ఈ విధంగా రాయమని చెప్తే ఇవన్నీ బుక్కులన్నీ రాశాడటండి. నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కొన్ని నాకు కొరియర్ ద్వారా కూడా వచ్చాయండి. నా దగ్గర దాదాపు 18-19 బుక్స్ ఉన్నాయండి. నా దగ్గర అవన్నీ మీకు చూపించిన బుక్స్ అన్నీ ఉన్నాయండి. ఎవరికైనా బుక్స్ కావాలంటే ఇక్కడ నేను అడ్రస్ కూడా పెడుతున్నాను. ఫోన్ చేయొచ్చు, అతను పోస్ట్ నుంచి ఇంటికి పంపిస్తాడు. లేదంటే పోయి ఇంటికి కూడా తెచ్చుకోవచ్చు అండి. ఇదండి తన అడ్రస్. మళ్ళీ ఏమో వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. తనది www.7neels.com అన్న దాంట్లో కొత్త డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని భాషల్లో తెలుగు వెంకటేశ్వర వ్రతకల్పం అయితే కన్నడ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇట్లా అన్ని భాషలు అదైతే ఉన్నదండి. వేరే నాకు తెలియదు. చూడండి, అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. రాజు విశ్వపతి రామమూర్తి అని ఈ శ్రీనివాస మహాత్మ్యమైన 2001లో రాసినప్పుడు నేను అనుకోకుండా 2005 తర్వాత అనుకుంటా వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ అతను ఇక్కడ ఉందమ్మా, నీకు ఈ బుక్ రావడం చాలా అదృష్టం అమ్మ అని ఇచ్చాడు. ఇది నేను చదువుతున్నా ఈరోజు మంచి రోజు అని. అదేవిధంగా ఈ వెంకటేశ్వర దర్శనం 24 కేశవనామాలు ఉంటాయి అన్నట్టు. 24 కేశవనామాలకు ఒక్కొక్క కేశవనామం గురించి చెప్తారన్నట్టు, దాంట్లో వివరిస్తారన్నట్టు. ఇదే విధంగా భజ శ్రీనివాస అన్నది 27 నక్షత్రాలు అన్నట్టు. ఈ నక్షత్రం ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క దాని గురించి చెప్తారన్నట్టు. ఇది నేను అక్కడ ఉన్నప్పుడు ఇండియాలో మాత్రం నోముకొని అందరికీ ఇవి ఇచ్చానండి. ఇవి నోములు కూడా 13 తీసుకొచ్చాను, ఇవి 13 తీసుకొచ్చి నేను అందరికీ నోములుగా సంక్రాంతికి చేసుకున్నాను. ఇది ఆండాళ్ళ దేవిది కాబట్టి చదువుతున్నా రోజొక శ్లోకము. ఇది నా పూజ అండి. ఇది శ్రీనివాస మహాత్మ్యం అనేది 7 రోజులన్నా చదవచ్చు, ఎప్పుడన్నా చదవచ్చు. నేను మాత్రం ఒక తిరుపతి పోయినప్పుడు ఆ లైన్లో తిరిగినప్పుడు కూడా ఆ లైన్లో ఇది మొత్తం చదివేస్తానండి, ఆ లైన్లో ఉన్నప్పుడు. మళ్ళీ అదేవిధంగా శ్రీనివాస వ్రతకల్పం అని కూడా ఉంటుంది. అది కూడా చాలా మంచిది. అది యూట్యూబ్లో కూడా ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎవరైనా కావాలంటే. అతని బుక్స్ అన్నీ ఉంటాయండి. నేను మాత్రం ప్రతి ఇట్లా చదువుతూనే ఉంటాను. నేను నా దగ్గర ఉన్న బుక్స్ మీకు పెడతాను. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం 5 కథలు ఉంటాయండి. ఏది ఉన్నా రాసినా ఇతను 5 కథలు రాస్తాడు అన్నట్టు. అతనికి విశ్వపతి రామకృష్ణమూర్తికి కళల్లో వచ్చి చెప్పాడంట దేవుడు, ఇట్లా నువ్వు 2005లో తిరుపతికి రమ్మన్నాడట. వచ్చేస్తే నేను ఇక్కడ నీకు అన్నీ చెప్తానని దాని గురించి చెప్పాడన్నట్టు. ఈ విధంగా రాయని చెప్పేసి వెంకటేశ్వర వ్రతకల్పంలో చెప్పింది అన్నట్టు. చూడండి, మీకు యూట్యూబ్లో కూడా దొరుకుతుంది అతనిది. నేను పెడతాను. నా దగ్గర దగ్గర దాదాపు 18-19 బుక్స్ ఉన్నాయండి. అన్ని బుక్కులు చదువుతాను. కుదిరినప్పుడు అలా చదువుతా పెడతానండి. ఇదండి ఈరోజు నా పూజ. అనుకోకుండా ఈరోజు సప్తమి శనివారం కాబట్టి మాకు ఇక్కడ ఇది కూడా దొరికింది. తులసి ఆకులు. ఇండియాలోనేమో ఈరోజు ఆదివారం నాడు సప్తమి అవుతుంది, కానీ యుఎస్లో ఈరోజు శనివారం అవుతుందండి. ఇదే నా పూజ అండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి,